వాళ్ళు ఇప్పటిదాకా బిగ్ బాస్ గురించి చాలా రివ్యూస్ ఇచ్చింటావు. డే 1 నుంచి ఇప్పటిదాకా. ఇంకో 2 రోజులు అంటే సండే రోజు విన్నర్ ఎవరో తెలుస్తుంది, రన్నర్ ఎవరో తెలుస్తుంది. కానీ మీ దృష్టిలో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అనుకుంటున్నారు? నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, సోఫాలో కూర్చొని ఆట మొత్తాన్ని గిరగిరగిరగా తిప్పిన సోఫాజీ, మన శివాజీ. ఆయన మట్టిలో పడుకొని మట్టిలో కూడా మాణిక్యాలు ఉంటాయని నిరూపించిన పల్లవ్ ప్రశాంత్. వీళ్ళిద్దరిలో ఎవరైనా నేను చాలా హ్యాపీ. ఒకటి, పల్లవ్ ప్రశాంత్ అయితే ఏమైతుందంటే 10 మందికి ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటుంది. ఈ టీవీ ఛానల్స్ మీద చాలా అలిగేషన్స్ ఉంటాయి. ఏంటంటే వన్ సైడెడ్ గా సపోర్ట్ చేస్తారు, స్క్రిప్ట్ లో ఉన్నది ఉన్నట్టు చేయిస్తారు ఇలా. అదే పల్లవ్ ప్రశాంత్ విన్ అయితే ఒక కామన్ మ్యాన్ వెళ్ళి ఎలాంటి సపోర్ట్ లేకుండా బయట నుంచి జనాల ఆదరణ పొంది గెలిచాడు, ఇలాంటి షోలు మళ్ళీ మళ్ళీ చూడాలి అనే థాట్ అయితే వస్తుంది. 2, వేరే వాళ్ళు అయితే ఏమవుతుందంటే కష్టపడి ఓటేసినోడు నెక్స్ట్ టైం బిగ్ బాస్ చూడటం మానేస్తాడు. ఇదైతే జెన్యూన్. అన్నా 3 అర్జున్ బ్రో చాలా 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 లేటుగా వచ్చిన తోపు గేమ్ ఆడిండు అన్న. తోపు అంటే తోపు గేమ్ ఆడిండు. గేమ్ ఆడాడు. మాటలు ఎంత తెలివిగా మాట్లాడాడంటే ఇలాంటి మాటలు మనం ఎక్కడ వినలేం. ఎంత క్లియర్ గా మాట్లాడు, ఎంత క్యాలిక్యులేషన్ తో మాట్లాడాడంటే అంత క్యాలిక్యులేషన్ తో మాట్లాడు. నెక్స్ట్ మన అమర్ గారు, నాకు ప్రియాంకకి ఉంది. ప్రియాంక నిజంగా తల్లితో సమానంగా అందరికి వంట చేసి పెట్టింది, కష్టపడి గేమ్ ఆడింది. కొన్నిసార్లు టంగ్ స్లిప్ అయినా కూడా అందరితోనే బాగుంది. ఓకే, లాస్ట్ మన అమరన్న మామూలుగా అయితే ఎవరికి ఇవ్వాలి, బట్ ఉన్న క్యాలిక్యులేషన్ ప్రకారం అమర్. లాస్ట్ మన స్పైలో ఎవరిని లాస్ట్ యాడ్ చేసుకోవాలి.